తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హిమాలయాల కింద పెను ప్రమాదం పొంచి ఉందా? రాబోయే 2 భారీ భూకంపాలు ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాయి? రిక్టర్ స్కేల్ మీద 8 కంటే ఇంకా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం రాబోతుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదడుల్లో మెదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. యావత్ దేశం చూపు హిమాలయాల వైపే ప్రస్తుతం ఉంది. హిమాలయాల్లో అసలు ఏం జరుగుతుందన్న ఆసక్తి కనిపిస్తోంది. ప్రధాన కారణం హిమాలయాల్లో 2 భారీ భూకంపాలు రావచ్చు అని చెప్పి ఒక హెచ్చరిక రావటమే ఇప్పుడు అందరిలో కూడా భయం రావటానికి కారణం. ఇటీవలే అత్యధిక ముప్పు పొంచి ఉన్న జోన్ 5గా శాస్త్రవేత్తలు ఇటీవలే వర్గీకరించారు. ఇప్పటి వరకు కూడా భూకంప ప్రమాద తీవ్రతకు సంబంధించిన మ్యాప్లో సవరణలు చేస్తూ కొత్త మ్యాప్ను తీసుకొచ్చారు. దేశంలో 60% పైగా ప్రాంతాలు సెస్మిక్ హెజర్డ్ మ్యాప్లో చోటు చేసుకోవటం ఆందోళన రేపుతోంది. ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. గత అక్టోబర్లో వచ్చిన ఒక అధ్యయనం హిమాలయాలు భారీ భూకంపాలకు కేంద్రంగా ఉన్నాయని చెప్పి సమాచారం వస్తోంది. రాబోయే కాలాల్లో హిమాలయ ప్రాంతాల్లో 2 అతి భారీ భూకంపాలు, ఆ 2 కూడా భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు. ఇదేదో సాదాసీదా అంచనాతో వేసిన హెచ్చరిక కాదు. కేఎం శ్రీజిత్ అతని బృందం అత్యాధునిక ప్రమాణాలతో సమాంతర ఉపరితల స్థానభ్రంశాలను కొలిచారు. దాదాపు 800 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అధ్యయనం కొనసాగింది. ఈ అధ్యయనం నిర్వహించిన ప్రాంతంలో భవిష్యత్తులో 1 కూడా కాదు 2 భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అదే అంత తీవ్రతతో వాళ్ళు ఊహించినటువంటి తీవ్రతతో భూకంపం వస్తే భారత్కు ఎంత నష్టం కలుగుతుందన్నది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. హిమాలయాలు భారత్లోని అత్యంత జనసాంద్రత కలిగిన ఉత్తర మైదానాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావానికి గురవుతాయి. రిక్టర్ స్కేల్ మీద 8 అంతకంటే ఎక్కువ భూకంపం వస్తే సిస్మిక్ కోడ్ పాటించినటువంటి ఇళ్ళు, పాత భవనాలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. ఇదే కాదు, ఇంకా హిమాలయాల్లో ఉన్న వేల సంఖ్యలో ఉన్న డ్యామ్లు, జల విద్యుత్ కేంద్రాలు అన్నీ కూడా దెబ్బతింటాయి. డ్యామ్ గోడలు పగిలితే లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఒక్కసారిగా ఉత్తర మైదానాల వైపు దూసుకొచ్చి పెను వరదలకు కారణమవుతుంది. ఇది అత్యంత భయంకరమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. హైవేలు, రైల్వే ట్రాకులు, వంతెనలు అన్నీ కూడా ఇరిగిపోతాయి. ఉత్తరాది రాష్ట్రాలు దేశంలో మిగిలిన ప్రాంతాల నుంచి పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది. అలాంటి ప్రమాదం ఉంది. అదే జరిగితే పంజాబ్, హర్యానా, యూపీ వంటి ప్రధాన వ్యవసాయ పారిశ్రామిక రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కోలుకోవటానికి కొన్ని దశాబ్దాలు పట్టచ్చు. నిజంగా శాస్త్రవేత్తలు అంచనా కట్టినట్టు హిమాలయాల కింద అంతటి ప్రమాదం నిజంగా సంభవిస్తే ఏంటి అని చెప్పి ఈ వార్త ఎప్పటికీ బయటకు వచ్చిందో ప్రజలందరూ కూడా ఆ భయంతోనే ఉన్నారు. 2025 సంవత్సరం అయిపోతుంది. ఒకవేళ 2026 సంవత్సరంలో ఇక్కడ నిజంగా అక్కడ ఆ శాస్త్రవేత్తలు అంచనా కట్టినటువంటి ప్రమాదం సంభవిస్తే సిచ్యువేషన్ అసలు ఎంత ప్రమాదకరంగా ఉంటుంది ఊహించుకోవటమే కష్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో డెఫినెట్గా శాస్త్రవేత్తలు చాలా పకడ్బందీగా అంచనా కట్టారు. ఏ క్షణమైనా సరే అది జరుగుతుంది. ఇప్పుడు జరగకపోయినా భవిష్యత్తులోనైనా హిమాలయాల కింద టెక్టానిక్ ప్లేట్లు ఏవైతే ఉంటాయో ఆ పలకలు రాపిడికి గురై భూకంపం వచ్చే అవకాశం లేకపోలేదు. ఇది మేము కడుతున్నటువంటి అంచనా అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. నిజంగా చిన్న చిన్న భూకంపాలు అయితే జస్ట్ అట్లా ప్రకంపాలు 1-2 వచ్చి ఆగిపోతాయి. కానీ 8 అంతకంటే ఎక్కువ తీవ్రత వస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలు మొత్తం కూడా అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంటుంది. సో గతంలో ఒకసారి గుజరాత్లో వచ్చిన భూకంపం పెను విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి ఉంది. మనం ఈ మధ్యకాలంలో కూడా చాలా దేశాల్లో వచ్చినటువంటి భూకంపాల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. తీవ్రంగా నష్టం జరుగుతుంది, ప్రాణాలు పోతూ ఉన్నాయి, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. మొత్తం మళ్ళీ కూడ తీసుకుని మళ్ళీ నిర్మాణాలు చేసి సాధారణ పరిస్థితి రావాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. భారత్ లాంటి దేశానికైతే ఇంకొద్దిగా కష్టమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సో చూద్దాం, శాస్త్రవేత్తలకు కట్టిన అంచనాతో కొంత భయం కనిపిస్తుంది, కానీ ఇప్పటికిప్పుడు రాదు అన్న నమ్మకం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అది మొత్తం రావటానికి ఆ ప్లేట్లలో కదలిక వచ్చి
భూకంపం లాగా రావడానికి సమయం కూడా పట్టే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు ఇది కూడా చెప్తా ఉన్నారు. సో ఎప్పుడు ఏంటన్నది కూడా కరెక్ట్గా అంచనా వేయలేం. సో ఇప్పటికిప్పుడు అలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు అని చెప్పి ఒక చర్చ కూడా వినిపిస్తోంది. సో చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయని.